అందరికీ నమస్కారం. చిన్నపిల్లలు కొందరు నడవలేరు. అది పోలియో కావచ్చు, ఇతరతర అనారోగ్య సమస్యలు కావచ్చు. చాలా మంది కొన్ని సంవత్సరాలు వచ్చిన దాకా నడవలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల కోసం పాపం తల్లులు చాలా కష్టపడుతూ ఉంటారు. పిల్లలు నడిచేందుకు అనేక రకాల మందులు, అనేక రకాల ఆసుపత్రులకు వెళ్లి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనకు సహజ సిద్ధంగా దొరికేటటువంటి, మనం చేసుకోగలిగేటటువంటి ఒక మంచి చిట్కా ఉంది. ఏంటి? తెల్ల గల్జీరు. మనందరికీ తెలుసు కదండి, మన చుట్టుపక్కల ఉంటుంది. అది పల్లెటూరు, పట్టణాలు ఎక్కడ తేడా లేకుండా ఉంటుంది. ఇక వర్షాకాలం అయితే ఎక్కువ దొరుకుతుంది అనుకోండి. ఈ తెల్ల గల్జీరుని 1 కిలో తీసుకోండి. దాన్ని శుభ్రంగా కడిగి 4 లీటర్ల నీళ్ళల్లో వేసి మరగబెట్టండి. అది సగమయ్యేటట్టు మరగబెట్టండి. మరగబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే వడగట్టాలి. దాన్ని ఒక పాత్రలో పోసి, అంటే తొట్టి లాంటి దాంట్లో పోసి పిల్లల్ని అందులో కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి బాగా వెన్నెముక, కాళ్ళు, మెడలు, తల, అంటే కింద నుంచి అరికాల నుంచి పైదాకా బాగా మసాజ్ చేయండి. ఆ నీళ్ళతో బాగా మసాజ్ చేయండి. కొద్ది రోజుల పాటు మసాజ్ చేస్తూ, ఆ తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత, ఉల్లారిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయించండి. ఇలా రోజు చేయడం వల్ల, అంటే కొద్ది రోజుల పాటు చేస్తే పిల్లలు ఈ సమస్య నుంచి బయటపడి మంచిగా నడవగలుగుతారు. ట్రై చేసి చూడండి. మీరు చాలా ప్రయత్నాలు చేస్తుంటారుగా పిల్లలు నడవడానికి. ఈ ప్రయత్నం చేసి చూడండి. పిల్లలు నడిచేందుకు ఒక చక్కటి మార్గంగా ఇది ఉపయోగపడుతుంది. నమస్కారం.